విజయ్ దళపతి గారి లేటెస్ట్ మూవీ అయిన జననాయకుడు మూవీ రివ్యూ. ఈ మూవీ గురించి సింపుల్ గా చెప్పాల్సి వస్తే భగవత్ కేసరి మూవీని మక్కి దింపేశారు. భగవత్ కేసరిలో ఉన్న మన బాలయ్య బాబు గారిని విజయ్ దళపతి గారు మ్యాచ్ చేయలేకపోయారు. ఈ మూవీలో క్రిస్టల్ క్లియర్ గా కనబడబోతుంది. అంటే ఈ భగవత్ కేసరి మూవీని జననాయకుడు మూవీగా రీమేక్ చేసినప్పటికీ ఇందులో ఏమైనా చేంజెస్ చేశారు అంటే అది మన బాలయ్య బాబు గారు ఉండాల్సిన ఫ్లాష్ బ్యాక్ స్టోరీలో విజయ్ దళపతి గారికి వేరే ఫ్లాష్ బ్యాక్ స్టోరీ రాశారు. ఆ ఫ్లాష్ బ్యాక్ స్టోరీలో ఆయన పొలిటికల్ కెరియర్ కి ఉపయోగపడేలాగా చాలా వరకు సీన్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు అన్నమాట. ముఖ్యంగా ఈ మూవీలో యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంది. అనిరుద్ధ్ వచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుందన్నమాట. బట్ సినిమాటోగ్రఫీ అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ అనేవి ఇంకొంచెం బెటర్ గా ఉంటే బాగుండేదని ఫీలింగ్ అయితే కలిగింది. బట్ ఈ మూవీ యొక్క ఫస్ట్ హాఫ్ అలాగే సెకండ్ హాఫ్ విషయం వస్తే ఫస్ట్ హాఫ్ నాకు చాలా బాగా నచ్చింది. సెకండ్ హాఫ్ అనేది సింపుల్ గా తేలిపోయిందని చెప్పుకోవచ్చు అన్నమాట. సెకండ్ హాఫ్ లో మన విజయ్ దళపతి గారి ఫ్లాష్ బ్యాక్ స్టోరీని చాలా వరకు సాధించుకుంటూ వచ్చారు. ఇక క్లైమాక్స్ పోర్షన్ కూడా అంత ఎంగేజింగ్ అయితే లేదని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక ఫస్ట్ హాఫ్ లో స్టార్టింగ్ సీన్స్ అవనండి అంటే అలాగే మధ్య వచ్చే కొన్ని సీన్స్ అవనండి కొంతవరకు వర్కౌట్ అయ్యని చెప్పుకోవచ్చు అనమాట. బట్ ఇంటర్వెల్ లో భగవత్ కేసరిలో ఉన్న ఇంటర్వెల్లే జననాయకుడు మూవీలో కూడా ప్లాన్ చేశారనమాట. బట్ భగవత్ కేసరిలో మన బాలయ్య బాబు గారి టైమింగ్ ని ఆయన డైలాగ్ డెలివరీని విజయ్ గారు మ్యాచ్ చేయలేకపోయారు. సో జననాయకుడు ఇంటర్వెల్ కూడా నాకు అంతగా ఇంట్రెస్టింగ్ గాను అంత ఎంగేజింగ్ గా లేదని చెప్పుకోవచ్చు అనమాట. సో ఓవరాల్ గా ఇదండి జననాయకుడు మూవీ రివ్యూ. నా రివ్యూ గారు నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.